హాయ్ అండి, వెల్కమ్ టు లహరి కుక్ బుక్. ఎలా ఉన్నారు? ఈరోజు మీకు తాటికాయలతో తాటి పునుగులు ఎలా చేయాలో చేసి చూపిస్తాను. సంవత్సరంలో ఒక్కసారైనా సరే నేను ఈ రెసిపీ చేసుకుంటాను. తాటికాయలతో తాటి పునుగులు కానీ, గారెలు కానీ, రొట్టె కానీ ఏదో ఒకటి చేసుకుంటాను. తాటికాయలు చూసారా ఎంత బాగున్నాయో నీట్గా. తాటికాయలు ఇవి కొంచెం పచ్చిగానే ఉన్నాయి. అంటే నేను రాలిన కాయలను ఎప్పుడు నేను తీసుకోనండి, నాకు నచ్చవు అసలు. చెట్టు నుండి కోసినవి అయితే తీసుకుంటాను. ఇవి చెట్టు నుండి కోసినవే, అందుకే గట్టిగా ఉన్నాయి. ఆ ముచ్చుకీలు తీయడానికి రావట్లేదు అనేసి కొంచెం అది ఉపయోగించాను, పీలరు. దాంతో లేపి లాగుతుంటే చూసారా ఎంత కష్టంగా వస్తుందో. అంటే ఫ్రెష్ కాయలని అర్థం అన్నమాట మీకు. అదే మగ్గిన కాయలు అయితే వెంటనే ఇలా అనగానే టోపీలాగా మొత్తం ఒకటే వచ్చేసిద్ది. చెట్టు నుండి రాలిన కాయలు అయితే ఎంతో కొంత పగులుతాయి కదా. చెట్టు నుండి అంత హైట్ నుండి పడితే కాయలు కింద బీట్లు ఇస్తాయి. ఆ బీట్లు ఇచ్చినప్పుడు చిన్న చిన్న పెంకు పురుగులు లాంటివి వెళ్ళిపోతాయి లోపలికి. కొందరు కనిపెట్టరు, నాకైతే బెరుకు బాగా తెల్లగా చిన్న చిన్న పేలులాగా పట్టేస్తాయి. అవి అబ్జర్వ్ చేస్తే మటుకు, అందుకే నాకు అవంటే ఇష్టం ఉండదు. ఇవి మా ఇంటి ముందన్న ఆంటీ ఇచ్చారు నాకు ఈ 2 కాయలు. ఫస్ట్ తాటికాయలు ఇవ్వమ్మా అన్నారు కవర్లో తీసుకొచ్చి. నేను చూడకుండానేమో నాకు వద్దు తాటికాయలు, నేను తీసుకొని అన్నాను. కాదు, నీ సంగతి నాకు తెలుసు, నువ్వు ఇలా ఉంటే నచ్చుతాయి నీకు, ఇవి కోసినవేనమ్మా తీసుకొని అన్నారు. చూశాను, చూస్తే మట్టుకు బాగానే ఉన్నాయి, అందుకు తీసుకున్నాను. తాటికాయలు నీట్గా కడిగేసుకోవాలి ఒక 2 సార్లు. కడిగేసుకున్నాక పై ముచ్చుకును ఒలిచేసుకున్నాక తాటికాయ పైన పీల్ ఉంటుంది కదా, అదేనండి పైన ఉన్న పార్ట్ బ్లాక్ది, అది మొత్తం ఒలిచేసుకోవాలి నీట్గా, ఎక్కడ కొద్దిగా కూడా లేకుండా నీట్గా ఒలిచేసుకుని అవి విడగొట్టుకోవాలి టెంకల్ని. ఈ కాయలు ఏంటో 2 టెంకలు ఉన్నాయి, 3 టెంకలు లేకుండా. నాకు అవి ఓపెన్ చేసాక తెలిసింది 2 టెంకలే ఉన్నాయని. రాలిన కాయలకైతే మనం ఇలాగా వాటర్తో కొద్ది కొద్ది తడుపుకుంటూ ఇలాగ నానబెట్టుకోని అవసరం లేదు. ఎందుకంటే అది బాగా మగ్గిపోయి బాగా తాటిపేసం ఉంటుంది టెంకలకు పట్టి. కానీ ఇవి గట్టిగా ఉండడం వలన కొద్ది కొద్దిగా వాటర్ని తడుపుకుంటూ ఆ టెంకల్ని కొంచెం ఆ గుజ్జంతా ఒక దగ్గరికి వచ్చేలాగా అటు ఇటు కదులుచుతూ ఇలా చేస్తున్నాను. అంటే కొద్దిగా వాటర్ వేస్తే కొంచెం నాని గుజ్జు అనేది వస్తుంది, తాటిపేసం వస్తుంది, అందుకని ఇలా చేస్తున్నాను. ఇలా ఒక్కొక్కటి చేసుకుని ఒక అరగంట సేపు అలా వదిలేసాను వీటిని నానబెట్టేసి. నాకు ఈ సీజన్ ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తాను, ఎందుకంటే నాకు తాటికాయ అంటే ఇష్టం. తాటికాయతో ఏ రెసిపీ చేసినా అద్భుతంగా ఉంటుంది. ఇవన్నీ మా అమ్మమ్మ వల్ల నేర్చుకున్నాను, నేను అమ్మమ్మ దగ్గర అయితే నేర్చుకున్నాను ఇవన్నీ. ఇలా టెంకల్ని రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి గుజ్జు తీసుకునే ముందు, అంటే తాటిపేసం చేసుకునే ముందు. ఈలోపు బెల్లాన్ని ఒక 1/2 కేజీ కుందు తీసుకుని ఇలా చెక్కుతున్నాను చాకుతో. తాటిపేసం కొంచెం నాకు తీపిగానే అనిపించింది టేస్ట్ చూస్తే, అందుకని నేను బెల్లం 1/2 కేజీనే తీసుకున్నాను. ఇంకా అరగంట తర్వాత ఇవి బాగా నానాయి, గుజ్జు బాగానే వస్తుంది తీస్తే మటుకు. తాటిపేసాన్ని చాలా రకాలుగా తీయొచ్చు, కానీ నాకు ఇలాగే ఈజీ, ఇలాగే అలవాటు ఫస్ట్ నుంచి. చూడండి తాటిపేసం ఎలా వస్తుందో నీట్గా. ఒక్కొక్కటి ఇలా చేసేసుకున్నాను మొత్తం పేస్ట్ లాగా. ఈ పేస్ట్ ఒక 1/2 కేజీ వరకు ఉంటుంది. ఇలా బెజ్జాల గిన్నె పెట్టి తీస్తే ఒక్క పీసు కూడా అసలు రాదు, చాలా నీట్గా స్మూత్గా పేస్ట్లా వస్తుంది. ముందుగా తరిగి పెట్టుకున్న బెల్లాన్ని 1/2 కేజీ వేసేసాను. తర్వాత తాటి పునుగులు క్రిస్పీగా రావడం కోసం ఒక 1/2 కప్పు బియ్యం పిండి తీసుకుని జల్లించి వేసుకుంటున్నాను. తర్వాత ఇది ఉప్మా రవ్వ, సూజీ, రోస్టెడ్ రవ్వ. ఇది ఫస్ట్ 1 కప్పు వేసుకున్నాను, అంటే ఇది ఒక 1/2 కేజీ ఉంటుంది 1 కప్పు అంటే.
వేసి ఫస్ట్ ఒకసారి కలిపాను మొత్తం. అంటే మనకి ఆ తాటి పేసంలోకి ఇవి మనం ఉండకు వచ్చేలాగా సరిపోయే వరకు రవ్వ కలుపుకుంటూ ఉండాలి. ఫస్ట్ వేసింది కలిపాను, సరిపోలేదు, ఇంకా బాగా లూజ్గా ఉందనేసి మళ్ళీ ఒక అరకప్పు రవ్వ వేసాను. అయినా సరే మళ్ళీ ఇంకా లూజ్గానే ఉంది, కలిపినా సరే ఇంకొక అరకప్పు పట్టేసింది. మొత్తం మీద నాకు 2 కప్పుల సూజీ రవ్వ పట్టింది, అంటే బొంబాయి రవ్వ. తర్వాత ఇంకా మిగతా బియ్యం పిండి కూడా వేసేసాను, ఇంకో పావు కప్పు. ఫైనల్గా చూస్తే ఇప్పుడు ఉండకొస్తుంది. తీపి కూడా సరిపోయింది టేస్ట్ చూస్తే. చూస్తున్నారు కదా, బాగానే వస్తున్నాయి పునుగుల్లా వేస్తుంటే. అంటే అలా ట్రైల్ వేసుకోవాలన్నమాట, చేతికి వస్తుందో రావట్లేదో అని. తర్వాత మూగుడు తీసుకుని సరిపడా ఆయిల్ వేసుకుని చిన్న చిన్న పునుగులుగా వేసేసుకోవడమే. కలర్ తక్కువగా ఉన్నప్పుడే నూనెలోంచి తీసేయాలండి, అవి నిదానంగా కలర్ డార్క్గా వచ్చేస్తాయి. ఇవి ఫస్ట్ రోజు తింటే మటుకు కొంచెం చిరుచేదుగా అనిపిస్తాయి. ఆ నెక్స్ట్ డే తింటే మటుకు అసలు ఆ రుచిని మనం వర్ణించలేము, అంత రుచికరంగా ఉంటాయి. చూశారు కదా తాటి పునుగులు వేయటం నా స్టైల్లో. ఎంతమందికి తాటి పునుగులు ఇష్టమో కామెంట్ చేయండి. తాటి పేసంతో ఏ వంటకం చేసిన అద్భుతంగా ఉంటుంది. ఇడ్లీ కూడా వేసుకుంటారు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాను. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.